అవినీతి నిర్మూలన వంటి లక్ష్యాలపై పోరాటం చేస్తున్న లోక్సత్తా పార్టీ తాజాగా సురాజ్య ఉద్యమాన్ని ప్రారంభించింది. స్వరాజ్యం కోసం ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన రోజునే లోక్సత్తా సురాజ్యం ఉద్యమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ పెప్సీ హాల్లో రాజకీయ ఎన్నికల సంస్కరణలపై వివిధ రాజకీయ పార్టీలు విద్యావంతులతో సదస్సు నిర్వహించి సాయంత్రం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ జరిపింది. లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, ప్రముఖ సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్ఎం టీవీ ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి, ఇతర ప్రముఖులు ఢంకా బజాయించి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురాజ్యం.in అనే వెబ్సైట్ ను ప్రారంభించారు. సురాజ్య ఉద్యమంలో భాగంగా సురాజ్య అనే అంశంపై పాటలు, షార్ట్ ఫిల్మ్స్, బొమ్మలు గీయడం, వ్యాస రచన, కార్టూన్లు వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించనున్నట్లు లోక్సత్తా ప్రకటించింది. సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచకుండా తలెత్తుకుని బతికే అవకాశం అందరికీ రావాలని ఆ పార్టీ అధ్యక్షులు జేపీ అన్నారు. కులమత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా సమాన అవకాశాల కోసం లోక్సత్తా పోరాటం చేస్తుందని చెప్పారు. లోక్సత్తా ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించిందని, అయితే ప్రచారం మాత్రం ఆ స్థాయిలో లేదని ఆయన అన్నారు. నేటి యువతకు దేశాన్ని మార్చే శక్తి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మన కన్నుల డబ్బులోనో మనకిచ్చిన అధికార దుర్వినియోగంతోనో వేల కోట్ల రూపాయలు వాడు సొంతం చేసుకుని మిగతా డబ్బులు మన తలకాస్త పంచితే వాడు మారాడు అడుగునేటువంటి ఈ సమాజంలో ఇది కాదు నేను కోరుకోవాల్సింది. నేను తలసుకు బతికే పౌరుడు. నా తల్లి గర్భంలో పుట్టినటువంటి బిడ్డగా సమాజంలో అందరి తల్లుల బిడ్డలతో నేను సమానం. ఓ కులం కారణంగా, పుట్టుక కారణంగా ఎవరికి తక్కువ కాదు. తలసుకు బతికే వ్యవస్థ కావాలి అన్నటువంటి ఆ ఆత్మవిశ్వాసం, ఆ ఆకాంక్ష ప్రజల మనసుల్లో వస్తే ఈ అవినీతికి, ఈ ప్రజల్ని మోసపుచ్చుతున్న సంక్షేమానికి ఎవరో పక్కన పెట్టరు. 10 పరక దొంగతనం చేసిన వారిని దొంగని వేలెత్తి చూపుతున్న పౌరులు వేల కోట్లు మింగిన వారిని హీరోలంటున్నారని ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి విస్మయం వ్యక్తం చేశారు. ఇది వరకు రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సిగ్గుపడేవారని, అవినీతికి భయపడేవారని, ఇప్పుడది లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యువత వల్లే అన్నా హజారే, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ సంస్థల ఉద్యమాలు నడిచాయని ఆయన తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో అవినీతి అంశం కాదంటూ కొందరు విశ్లేషకులు, వ్యాసకర్తలు, పాత్రికేయులు అనడం సరికాదని హెచ్ఎం టీవీ ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి అన్నారు. అన్నా హజారే బృందం రాజకీయాల్లోకి వస్తామనడంతోనే వారి కథ ముగిసిందనడం సరికాదన్నారు. చట్టాల రూపకల్పన, పాలన సంస్కరణల్లో లోక్సత్తా విజయాలను ఆయన అభినందించారు. రాజకీయాల్లో మార్పు కోసం జరిగే కృషికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సరైన సమయంలో ఒక సురాజ్య ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక నిర్ణయం తీసుకొని దానికి నాయకత్వం వహించాలని జడ్జి గారు ముందుకు రావడం, ఆయనకు తోడుగా రాజమౌళి గారు లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తోడు పెట్టడం, అట్లాగే వేదిక ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా ఆయనకి అండదండలుగా నిలబడటం అనేది చాలా సంతోషమైన విషయం. నేను సంపాదకత్వం వహిస్తున్న హెచ్ఎంటీ కానీ, కాకి హన్స్ పత్రిక కానీ ఆ జేపీ గారికి అండగా ఉంటుంది. ఆయన ఎక్కడ ఇవ్వక అక్కడ ఉంటుంది. ఆయన ఏం చేస్తే చూపిస్తుంది. ఎన్నికల్లో కండబలం, అక్రమాలు ఇదివరకటి కంటే తగ్గాయని, అయితే ధనబలం పెరిగిందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఎన్నికల విధానం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పుడు సుర పరిపాలన అవసరమని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ధనబలం ఎన్నికల్లో శాసిస్తుంది, కానీ మదబలాన్ని హింసతో ఎన్నికలను శాసించడాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. కారణం ఆధునిక టెక్నాలజీ రావడం, మీడియా రావడం. అందువల్ల ఒక్కసారి మనం అవినీతిని జయించవచ్చు అనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగిస్తే ఆ తర్వాత ప్రజలే నడిపించుకోగలుగుతారు. అంతా తమ ప్రయోజకత్వమని, తామే భూమికి అధినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు నేస్తే పడిపోయిన పేకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టదు. అటువంటి ఒక సంఘర్షణ యొక్క అవసరం చాలా ఉంది. కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వివిధ జిల్లాల నుంచి లోక్సత్తా అభిమానులు భారీ ఎత్తున సభకు హాజరయ్యారు. ఇక ఇదే అంశం